ఎవరమ్మా మీరు? మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే. నా పేరు సమ్మక్క. ఇది నా బిడ్డ సారక్క. అవు, మేమిద్దరం తల్లి బిడ్డలం. మేము నీకు ఎరుక లేకపోవచ్చు కానీ నువ్వు మాత్రం మాకు ఎరుకే. అదేలాగా? నువ్వు మా అమ్మకి బిడ్డ లాంటి దానివే కదా. బిడ్డ యాడున్నా అమ్మకి యాదుంటదిలే. గదిడిచిపెట్టు గాని నువ్వేంది జోల పట్టుకుని తిరుగుతున్నావేంది? ఆ అమ్మోరి తల్లికి మొక్కు చెల్లించాలమ్మా. 5 ఇళ్లలో భిక్ష తేవాలి. ఊరంతా తిరిగితే ఎవరూ భిక్ష వేయలేదు. మిట్ట మధ్యాహ్నం అవుతుంది, సమయము మించిపోతుంది. ఏం చెయ్యాలో తెలియడం లేదు. ఇంతేనా? దీనికి ఇంత దిగులు పడినవా? మేము నీకు తోడున్నామని చెప్పినాం కదా. పద, నీకు తోడుగా మేమొస్తాం. భిక్ష ఎందుకు వేయరో గది చూద్దాం. నడు. ఇంకా చూస్తావేంది? నువ్వు నా బిడ్డలాంటి దానివి కదా, నీకు తోడుగా ఉంటా. పద. ఓ పోరి, గటెందుకు పోతున్నావు? ఏ ఇండ్లయితే నీకు భిక్షం వేయమన్నారో గా ఇండ్లకే పద. వాళ్ళు కాదన్నారు కదమ్మా. అప్పుడు గట్లన్నారు కదా, ఇప్పుడు ఎట్లా కాదంటారు? గది చూద్దాం. పద. భవతి భిక్షాందేహి. ఏయ్, ఇందాక చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాను? అమ్మోరికి పులగం చేసి పెట్టాలమ్మా. భిక్ష వేయండమ్మా. అలాగే భవాని, ఒక్క నిమిషం, ఇప్పుడే తీసుకొస్తాను. అమ్మా, చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. ఇందాక కాదు అన్న మనిషి ఇప్పుడు ఎంత ఆప్యాయంగా మాట్లాడి భిక్ష వేసింది. మళ్ళీ ఇప్పుడు కూడా పోయి అడుగుదాం పద. ఎవరు కాదంటారో చూద్దాం. పద భవాని. తీసుకొస్తా, ఇప్పుడే తీసుకొస్తా ఉండు. చేటీ భవన్నిఖిల కేటీ కదంబవన వాటీ శునాకి పటలీ కోటీర చారుతర కోటీ మణి కిరణ కోటీ కరంజిత బర పాటీర గంధి కుచ శాటీ కవిత్వ పరిపాటీ మగాధి పశుదా కోటీ కులాధధిక ధాటీ ముదార ముఖ వీటీర సేన తరుటా వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివసోపాన గూఢి చరణా పాపాపహస్వమనుజాపానులీన జనతా పాపనోద నిపుణ నీ పా
दुरितकूपाददञ्चयतु माम् ఏం బిడ్డా, నువ్వు అనుకున్నది అనుకున్నట్లయిందా? సంతోషమేనా? సంతోషమా అని మెల్లగా అడుగుతారేంటమ్మా? పట్టలేనంత సంతోషంగా ఉంది. మీరెక్కడి నుంచి వచ్చారో తెలీదు కానీ నా మొక్కు తీర్చుకోవడానికి సహాయపడ్డారు. నన్ను దీవించండమ్మా. అరే అరేరే, లే బిడ్డా. ఇంక నీకు ఏ ఇబ్బంది రాదు. మేడారం సమ్మక్క సారక్క, బెజవాడ కనకదుర్గ, మధుర మీనాక్షి, కంచి కామాక్షి, పెద్దమ్మ, ఎల్లమ్మ అందరూ నీకు తోడుగుంటారు. నీ పూజ మంచిగా చేసుకో. మేమెళ్తాం. అమ్మా, మీరు కూడా నాతో పాటు పూజకి రండమ్మా. మేము లేకుండా ఎట్లా? వస్తాం. ముందు నువ్వైతే ఎళ్ళు, ఆలస్యం అవుతుంది. అలాగేనమ్మా. ఐశ్వర్యకి ఫోన్ చేయవే. ఏమైంది? కొంప మునిగిందే. భవానీకి భిక్ష దొరికింది. ఏమంటున్నావు? అలా ఎలా భిక్ష దొరుకుతుంది? ఎవరు వేయకుండా చేయమని చెప్పాను కదా. నువ్వు చెప్పావు, మేం డబ్బులు పంచాం, కానీ చివరికి భిక్ష వేసేశారు ఐశ్వర్య. ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు, ఏదో మాయ చేసినట్టు వాళ్ళని చూసి భిక్ష వేసేశారు. డామిట్! ఇప్పుడు అదొచ్చి భిక్షతో పొలగ ఉండి పూజ చేసింది అంటే అది అనుకున్నది నెరవేరుతుంది. నా బావ నాకు దక్కకుండా పోతాడు. ఎలాగైనా ఈ పూజని జరగనివ్వకూడదు. నేను చెప్పింది చెయ్యండి. చెప్పు ఐశ్వర్య. సరే ఐశ్వర్య. ఇదిగో డబ్బు, అదిగో వస్తున్నదాని చున్నీ. ఇది ఎద్దుకి వాసన చూపించి పరిగెత్తుకుని వెళ్ళి ఒకే ఒక్క పోటుకది చావాలి. అలాగే అమ్మా. Oh,
పవనపు షడ్యధ్వానం పయోధరంలో ప్రచండ ఘోషం వికసించే విద్యుత్తేజం అగ్ని సరస్సున విలిసే వజ్రం రుద్ర శిరస్సున రౌద్ర నేత్రం కలిపేస్తే కలిసొస్తే కనిపించి కదిలొస్తే ఏంటి బసవయ్య, ఎందుకంత ఆవేశం? తను ఎవరనుకున్నావు? నా బిడ్డే కదా. గుర్తుపట్టలేదా? తప్పు కదా బసవయ్య, నిజం తెలుసుకున్నావు కదా, క్షమాపణలు అడుగు మళ్ళా. రేయ్, ఆ ఎద్దును ఎక్కడి నుంచే తెచ్చావురా? దాన్ని చంపమని పంపిస్తే చతికిల పడి దండం పెడుతుంది. అదే మాకు అర్థం కావట్లేదమ్మా, ఎప్పుడు ఇలా చేయలేదు. మరి ఈరోజు దానికి ఏమైందో ఏంటో. దాని సంగతి పక్కన పెట్టు, మీరున్నారుగా, వెళ్ళండి, వెళ్ళి దాన్ని వేసేయండి. రేయ్ పదండ్రా. అలాగేనా? ఏం మాయ చేసినవు బిడ్డా? గానంది నీకు మొక్కుతున్నది? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. ఆ బసవయ్య నన్ను పొడవడానికే వచ్చాడనుకున్నాను, కానీ ఆశ్చర్యంగా దండం పెడుతుంది. నువ్వు శత్రువు కాదు, సొంత మనిషివి అని తను తెలుసుకున్నట్టుంది. అందుకే పొరపాటయిందని దండం పెట్టింది. క్షమాపణలు చెప్పినావు కదా, ఈగెళ్ళు. ఆలస్యం అవుతోంది, ఇక నువ్వు వెళ్ళు. महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐ जगदम्ब कदम्ब वनप्रिय वास विलासिनि वासरते शिखिरि शिरोमणि तुंग हिमालय शृंग निजालय
దుర్మద దుర్మద శాద్రువధోదిత దుర్ధర నిర్జల శక్తి కృతే చతుర విచార తురీన మహాశివ దూత కృతం ప్రమదాధిపతే దురిత దురీహ దురాశయ దుర్మతి దానవ దూత కృతాంతమతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే సాక్షాత్తు అమ్మోరిలా వచ్చి నన్ను కాపాడారు. ఇందాక నా జోలలో భిక్ష పడేలా చేశారు. ఇప్పుడేమో ఆ బసవయ్య నుంచి వీళ్ళ నుంచి నన్ను కాపాడారు. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోవాలమ్మా? బిడ్డ తల్లి దగ్గర రుణం తీర్చుకోవడమేంది భవానీ? వెళ్ళి పూజ మొదలుపెట్టు. అమ్మా కావేరి, ఏర్పాట్లకు సంబంధించిన సరంజామా అన్నీ వచ్చాయి కదా? అన్నీ తీసుకొస్తున్నానండి. సరే అమ్మా, పీటలు తీసుకురా. వాటి ఎదురుగా కలశాన్ని ఏర్పాటు చేయాలి. అలాగే పంతులు గారు. అమ్మా కావేరి, పూలు ఇంకా తీసుకురాలేదు? తీసుకొస్తాను పంతులు గారు. సరే అమ్మా. ఐశ్వర్య, ఐశ్వర్య, ఏమైందే? కొంప మునిగిందే. డామిట్, ఇప్పుడు అదొచ్చి ఆ భిక్షతో పులగం వండి పూజ పూర్తి చేసింది అంటే అది అనుకున్నది నెరవేరుతుంది. నా బావ నాకు దక్కకుండా పోతాడు. ఎలాగైనా ఈ పూజని జరగనివ్వకూడదు. ఏంటండి ఇలా చేశారు? చూడండి, పూలన్నీ ఎలా పడిపోయావు. పూజ చేయడానికి తెచ్చిన పూలు ఎలా కింద పడేశారో చూడండి. ఏ ఆగు! అసలు ఎవరిని అడిగి ఇక్కడ పూజలు వ్రతాలు మొదలు పెట్టారు? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారా? ముందు ఇదంతా తీసేయండి. తీయండి, ఇక్కడ ఇవన్నీ తీయండి. అయ్యో ఆగండి, ఎందుకు ఇలా చేస్తున్నారు? మా భవానీ వచ్చేలోపు ఈ ఏర్పాట్లన్నీ చేయమని చెప్పింది. ఈ గుడి మాది. ఇక్కడ పూజలు చెయ్యాలన్నా వ్రతాలు చెయ్యాలి అన్నా పర్మిషన్ మేమివ్వాలి. అంతేగాని ఎవరో చెప్పడం ఏంటి, మీరు చేయడం ఏంటి? తీసేయండి, ఈ చెత్తంతా తీసేయండి. అయ్యో తీయండి. ఆగండి, ఆగండి. పో.
మీ పేరేంటమ్మా? నా పేరు భద్రకాళి. శక్తిపీఠ సంరక్షణ రుద్ర ఏయ్, శత్రునాశ ప్రజ్ఞా ప్రతిరుద్ర సంపవిత్ర జన్మాంకిత రుద్ర ఏంటి నీ గొడవ? నువ్వెలాగో పూజలు చెయ్యి, చేసే వాళ్ళని ఎందుకు చెడగొడతావు? మంట! ఒళ్ళంతా మంట! రుద్ర రుద్ర దిగ్దిగంత దీపిక రుద్ర